వ్యూవర్స్, ముందుగా మా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చింతపండు చారుని రుచిగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చారు అందరూ పెట్టుకుంటారు. ఒక్కో ప్రాంతాన్ని బట్టి అలాగే చేసే విధానాన్ని బట్టి దాని రుచి మారుతూ ఉంటుంది. కానీ ఎవ్వరు చేసినా చారు కమ్మగా ఉంటుంది. మరి అలాంటి చింతపండు చారుని మా ఇంట్లో చేసే పద్ధతిలో నేను మీకు వివరిస్తాను. దీనికోసం 1 లీటర్ వరకు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, పోపుకు కావలసిన సామాన్లు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడనివ్వాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 రెబ్బ కరివేపాకు కడిగి శుభ్రం చేసి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను చిన్న ముక్కల కింద చేసి వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి, అలాగే 3-4 పచ్చిమిర్చీలను కూడా సన్నగా కట్ చేసి వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు 5-6 రెబ్బల వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవన్నీ దోరగా వేగితే సరిపోతుంది. చారు కదా, మరీ ఎక్కువగా వేగనక్కర్లేదు. ఇలా వేగుతున్న ఈ పోపులో 1/2 స్పూన్ పసుపు కూడా వేసి మరొకసారి కలుపుకోవాలి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండును తీసి కడిగి కాసేపు నానబెట్టుకొని 1 లీటర్ వరకు నీళ్లు పోసి రసం తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుపును బట్టి, మనం తినే పులుపును బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కూడా 1 కప్పు వరకు నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మరో రెబ్బ కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కాస్త కొత్తిమీరను కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు చారులో బాయిల్ అవుతున్నప్పుడు వేస్తే కమ్మని సువాసన వస్తుంది. తర్వాత 1 చెంచా కారం వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు చారుని బాగా మరగనివ్వాలి. చూడండి, చక్కగా బాయిల్ అవుతుంది. చారు ఇలా 10 నిమిషాల పాటు బాయిల్ అవుతే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఇందులో 1/2 చెంచా ధనియాల పొడి, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఇష్టపడే వాళ్ళు కాస్త బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ వెయ్యట్లేదు. ఇప్పుడు ఒకసారి ఉప్పు సరిచూసుకొని, ఒకవేళ సరిపోకపోతే మరింత ఉప్పును యాడ్ చేసుకుని మరో 2-3 నిమిషాలు ఇలా మరగనిస్తే మన కమ్మని చింతపండు చారు రెడీ అయిపోయింది. పిల్లలు ఇష్టంగా తింటారు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఇలా చారు వేసి పెడితే పిల్లలు తినటానికి అస్సలు సతాయించరు కదండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.